ప్రచార సభల్లో ప్రత్యర్థులపై నిప్పులు చెరిగే ప్రధాని మోదీలో మరో కోణం ఆవిష్కృతమైంది. తెలంగాణ పర్యటనలో కొత్త మోదీ కనిపించారు. నారాయణపేటలో మోదీ చూపించిన ఔదార్యం ఆ సభకే హైలైట్ గా నిలిస్తే, ఇటు ఎల్బీ స్టేడియంలో మోదీ ఇచ్చిన ఆటోగ్రాఫ్ ఎంతో మంది మనసులను దోచుకుంది. ఈసారి తెలంగాణ నయా మోదీని చూసింది. ప్రచారంలో ఫైనల్ టచ్ ఇచ్చేందుకు తెలంగాణకొచ్చిన మోదీ ఎమోషనల్ టచ్ ఇచ్చారు. సీరియస్ గా ప్రసంగాలు చేస్తూనే సెన్సిటివ్ గా వ్యవహరించారు. ప్రత్యర్థులపై నిప్పులు చెరుగుతూనే అభిమానుల్ని దిల్ ఖుష్ చేశారు. ఇవాల్టి రెండు సభల్లోనూ మోదీ తీరు వెరీ రేరు అండ్ సింప్లీ సూపరు. మోదీ నారాయణపేట సభలో వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఎమోషన్ సీన్ చోటు చేసుకుంది. వేదికపై ప్రసంగిస్తున్న మోదీ చూపు ఒక్కసారిగా సభకు హాజరైన దివ్యాంగులపై పడింది. జై మోదీ అంటూ వందలాది మంది మధ్య ఇబ్బంది పడుతున్న ఇద్దరు దివ్యాంగుల్ని చూసి మోదీ ఔదార్యాన్ని చూపించారు. తనను దీవించడానికొచ్చిన ఇద్దరు దివ్యాంగురాళ్లను సురక్షిత ప్రాంతానికి తీసుకువెళ్లాలని ప్రసంగం మధ్యలో మోదీ వాలంటీర్లకు సూచించారు. అంతేకాదు, తనపై ప్రేమతో ఎంతో కష్టపడి బహిరంగ సభకు హాజరైనందుకు ఆ దివ్యాంగులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు మోదీ. ఇక సీరియస్ స్పీచ్ మధ్యలో దివ్యాంగుల గురించి సెన్సిటివ్ గా మోదీ ఆలోచించిన తీరు అక్కడున్న వాళ్ళందర్నీ ఆకట్టుకుంది. यहाँ 2-3 दिव्यांग बहनें हमें आशीर्वाद देने आई हैं, उनके लिए जगह खोलिए। मैं तब तक आगे भाषण नहीं करूंगा जब तक इन बहनों की व्यवस्था नहीं होती है। मैं इन बहनों की तकलीफ नहीं देख सकता हूं। ये दिव्यांग बहनें हैं, पहले इनकी व्यवस्था करो। హైదరాబాద్ ఎల్బీ స్టేడియం సభలోనూ మోదీ తీరు అందరి దృష్టిని ఆకర్షించింది. హర్యానా గవర్నర్ దత్తాత్రేయ మనవరాలి కోసం మోదీ ఆటోగ్రాఫ్ ఇచ్చారు. స్వయంగా దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి మోదీని కలిసి తన కూతురి కోసం ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. మూడు నెలల క్రితం మోదీపై పాట పాడింది దత్తాత్రేయ మనవరాలు. సోషల్ మీడియాలో ఆ పాట విన్న మోదీ సూపర్ అంటూ రీట్వీట్ చేశారు. ఇక ఆ పాట పాడింది తన కూతురేనంటూ మోదీకి వివరించారు విజయలక్ష్మి. మీరంటే తన కూతురికి ఎంతో ఇష్టమని ఆటోగ్రాఫ్ ఇవ్వాలని ప్రధానిని కోరారు. దీంతో సంతోషంగా ఆటోగ్రాఫ్ ఇచ్చారు మోదీ. आई एम वेरी ग्लैड आज में मोदी जी ने साइन किया था, ऑटोग्राफ दिया था ये फोटो पर. मेरी बेटी बहुत खुश होगी. मैं विजयलक्ष्मी हूँ. जशोधरा ने उनके ऊपर गाना गाया था और मोदी जी रीट्वीट करे, तो ये एक आशीर्वाद है उनके. మొత్తంగా ఈ రెండు సంఘటనలు మోదీ టూర్ కి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. మోదీ వ్యవహరించిన తీరు అందరి మనసులో దోచుకుంది.